మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. జరిగిన కథ 3వ భాగం. కాలం గిర్రున తిరుగుతోంది. 5-6 నెలలైంది అక్క దగ్గరికి వెళ్ళి వచ్చి. అప్పుడప్పుడు వసు మామూలుగానే ఫోన్ చేసి కుస్తీని చెప్తోంది. ఒకసారి సందర్భం కలగజేసుకుని నేనే గదమాయించాను. బాగా ప్రిపేర్ అయ్యి పరీక్షలు రాయి, తర్వాత పై చదువులు నేను చదివిస్తాను, ముందు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అని. సరే మావయ్య, ఫోన్ పెట్టేసింది. ఆఫీస్ అవర్స్ అయిపోయినా ఇంకా మిగిలిన పనులు చూసుకుంటూ నా సీట్లోనే ఉండిపోయాను. కస్టమర్స్ వెళ్ళిపోవడంతో బ్యాంక్ వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది. అలసటగా నా కంప్యూటర్ చైర్లో నుంచి వెనక్కి తిరిగి నేనున్న 5వ అంతస్తులోంచి కిందకు చూశాను. రోడ్లపై కార్లు అటు ఇటు కొంపలు ముంచుకుపోతున్నట్లుగా పరిగెడుతున్నాయి. దూరంగా మెట్రో రైళ్లు ఒకదాని తర్వాత ఒకటి వెళ్తున్నాయి, వస్తున్నాయి. జనాలు షాపింగులతోటి, సందర్శకులతోటి, ఆఫీసుల నుంచి ఇళ్లకు పరిగెత్తే జనాలతో కిక్కిరిసిపోయి కనిపిస్తోంది. అలసటగా కుర్చీ మళ్ళీ కంప్యూటర్ వైపు తిప్పుకొని అందులో తలదూర్చాను. ఆఫీస్ పనిలో మునిగిపోయిన నాకు సెల్ ఫోను రింగ్ వినిపించింది. చూశాను. అది రమ నుంచి. బిజీగా ఉన్నానే, నేను తర్వాత మాట్లాడతాను అన్నాను. 1 నిమిషం మావయ్య, నేను ఎక్కువ మాట్లాడను. సరే చెప్పు అన్నాను. కంగారు పడకు మావయ్య. ఏమిటి ఇలా అంటుంది? ఏం చెప్పబోతుంది? ఏమిటి విషయం అన్నాను. వసు తడబడుతోంది. వసు ఏమైంది కంగారుగా అడిగాను. వసు చనిపోయింది మావయ్య. నా నోట మాట రాలేదు. మామయ్య, నువ్వు ఎలాగైనా సెలవు పెట్టుకుని రావాలి. పిన్నిని ఓదార్చలేకపోతున్నాను. తొందరగా రా మామయ్య, ఫోన్ పెట్టేసింది. నేను తేరుకోవడానికి చాలా సమయం పట్టింది. అనుకోని ఈ సంఘటన వినగానే నా ముఖం పాలిపోవడం చూసి నా పక్క సీట్లోని కొలీగ్ అడిగింది, ఏమైంది కృష్ణ గారు, ఏమిటి అలా అయిపోయారు? నా పక్కనే ఉన్న వాటర్ బాటిల్ ఓపెన్ చేసుకుని నీళ్లు తాగాను. అర్జెంటుగా సెలవు పెట్టాలి నేను. ఆమె ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా ఫైల్ మూసి సీట్లోంచి లేచాను. అప్పటికి ఇంకా చాలామంది స్టాఫ్ అంతా పనిచేసుకుంటూనే ఉన్నాము. ఆఫీస్ అవర్స్ అయిపోయినా కూడా. ఫైనాన్షియలీ ఎండింగ్ పని ఎక్కువ, సెలవు దొరకడం కష్టం. కానీ తప్పదు, సెలవు పెట్టాలి. మా బాస్ ఇంకా ఆఫీసులోనే ఉండడంతో ఆయన రూమ్లోకి అడుగుపెట్టాను నెమ్మదిగా. నా వైపు సాలోచనగా చూశాడు తలెత్తి. కూర్చో అంటూ సైగ చేశాడు. నా పరిస్థితి వివరించి చెప్పాను. కాసేపు ఆయన తల పట్టుకుని కూర్చున్నాడు. తల మునకలయ్యే పని సందర్భంగా నన్ను ఎలా 10 రోజుల పాటు వదలాలా అని ఏం ఆలోచించుకున్నాడో ఏమో. సరే అన్నాడు నిర్లిప్తంగా. గబగబా 1 వారం రోజులు సెలవు అప్లై చేసి నా రూముకు వెళ్ళి సూట్ కేసు సర్దుకుని మరో గంట టైం ఉందనగా రైల్వే స్టేషన్ చేరాను. జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కేశాను. తప్పదు. ఎలాగో మర్నాడు అర్ధరాత్రికి ఇంటికి చేరాను. రమ వచ్చి తలుపు తీసి మావయ్య అంటూ వాటేసుకుంది వెక్కి వెక్కి ఏడుస్తూ. నేను లోపలికి నడిచాను. అక్క మంచం మీద లేచి కూర్చుంది. నేను ఆవిడ పక్కన కూర్చున్నాను. అక్క తనలో తనే బాధ దిగమింగుతోంది. ఏమీ మాట్లాడలేదు. అక్క అంటూ నెమ్మదిగా వీపు మీద ఓదార్పుగా చేయి వేశాను. తోసేసింది నా చేతిని అక్క. నీ వల్లేరా నాకు ఈ కడుపు కోత. ఆనాడు నువ్వు నా కూతుర్ని అంటే ఈనాడు నాకి అక్క అన్నాను బాధగా. ఏం మాట్లాడాలో నాకు తెలియటం లేదు. ప్రయాణపు అలసట విపరీతంగా ఉంది. నిద్ర లేకపోవడంతో నా తలనొప్పి భరించలేకపోతున్నాను. ఈ సమయంలో నేను అక్కడ ఉంటే అక్క నా మీద విరుచుకుపడటమే కాకుండా ఆమె కడుపుకోత దుఃఖం చూడలేను. అక్క దగ్గర నుంచి లేచి, రమా, నాకు 1 కప్పు కాఫీ వేడిగా పట్టుకురావే, తల పగిలిపోతుంది అన్నాను. మామయ్య, ఏదైనా కొంచెం టిఫిన్ తిని అంటూ కిచెన్లోకి వెళ్ళింది. వద్దమ్మా, టాబ్లెట్ వేసుకుని కాఫీ తాగుతాను. లేచి బట్టలు మార్చుకున్నాను. లుంగీ బనీను వేసుకునే లోపల వేడిగా కాఫీ పట్టుకుని వచ్చింది. ట్యాబ్లెట్ వేసుకుని కాఫీ తాగాను.
నాకు ఏ విషయం అడిగి తెలుసుకునే ఓపిక చచ్చిపోయింది. అక్క నా మీద విరుచుకుపడేట్లుగా ఉంది. బెటర్ ఆ విషయాలు అలా పెట్టేసి కాసేపు విశ్రమించాలి. మంచం మీద వాలిపోయాను. నిద్రపో మామయ్య, తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. అలసటపడి వచ్చావు, రాత్రి 2 గంటలు అవుతోంది. నా అలసట పరిస్థితి అర్థం చేసుకున్న రమ లైట్ తీసేసి అక్క గదిలోకి వెళ్ళిపోయింది. అక్క, నీ వల్లేరా నా కూతురు చనిపోయింది. నువ్వు అంటే నాకు ఈనాడు మాటలు తలలో తిరుగుతున్నాయి. అర్థమైంది. వసు మామూలుగా చనిపోయి ఉండదు, ఏదో అఘాయిత్యం చేసుకుని ఉండవచ్చు. కలత నిద్రతోటి తెల్లారిపోయింది ఆ రాత్రి. అక్క తన గదిలోంచి బయటకు రావట్లేదు. నేను పలకరించబోయినా నా పట్ల ఆమె చూపులు నేను భరించలేకపోతున్నాను. నా వల్లే వసు చనిపోయిందనే భావం దాని మనసంతా నిండిపోయింది. తమ్ముడు అంటూ ఆప్యాయంగా పలకరించే అక్క ఇలా మారిపోయింది. నన్ను శత్రువులా చూస్తుంది. ఈ బాధ భరించలేకపోతున్నాను. ఆమె కడుపుకోత అటువంటిది. పాపం ఏం చేస్తుంది? నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. అల్లుణ్ణి చేసుకుని మా దగ్గరే ఆవిడ స్థిరపడిపోయి కాలం వెళ్ళబుచ్చాలి అనుకుంది. గంపెడ ఆశతో ఉంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, వసువు పట్ల నాకు ఆ భావం లేదక్క. అది నాకన్నా 10 ఏళ్ల పైనే చిన్నది. వసును చదివించు, మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామని. అంటే వింటేగా నా తమ్ముడు నా మాట కాదనడు అనే మొండి ధైర్యం. పిల్లను పల్లె కానీ పట్నం కానీ ఊళ్ళో పెట్టి చదివించింది. అది దారి తప్పింది. దానికి నేను బాధ్యుడు కాదు కదా. అది వాడెవడితోనూ తిరుగుతోంది అని తెలిసిన నాడే నాకు నోరు విప్పి చెప్పి ఉంటే ఏదో పరిష్కారం వెతికేవాడిని. కానీ అక్క నాతో ఆ విషయం చెప్పలేదు. నేను వాడిని దూరంగా కిందటిసారి వచ్చినప్పుడు చూశాను, వెళ్ళే రోజును కూడా చూశాను. ఆ రాత్రి అక్క వసుల గొడవ ఆ అబ్బాయి పట్ల నా చెవులతో విన్నాను. అది నిక్కచ్చిగా ఉంది, వాడినే చేసుకుంటాను అని. అందువల్ల అక్క తప్పక ఒప్పుకుంటుంది అని కూడా అనుకున్నాను. మర్నాడు ఉదయం నాతో ఈ విషయం కనుక్కోరా ఆ పిల్లవాడి గురించి అని అడిగినా నేను ఎంక్వైరీ చేసేవాడినేమో. అక్క గుంభనంగా ఉంది, వసు అంతకన్నా దూరంగా ఉంది. నాకా సెలవు అయిపోయింది, వెళ్ళిపోయాను. సెల్ కొనిచ్చాను కదా. పరిస్థితి ఈ విధంగా ఉంటుందని అక్క కనీసం కాల్ చేసి చెప్పలేదు. మొన్న మధ్య వసుకు గట్టిగా చెప్పాను కూడా, ముందు బాగా చదువుకుని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నేను చదివిస్తాను అని. అప్పుడైనా అది పెదవి విప్పలేదు. తల వేడెక్కిపోతోంది వసు పట్ల ఆలోచనలతోటి. అయిపోయింది, వసును తిరిగి తీసుకురాలేం. బలవంతంగా ఆలోచనల బారి నుండి తప్పించుకొని నిద్రపోకపోతే ముందు నాకేమవుతుందో తెలియనట్లవుతోంది నా పరిస్థితి. దుప్పటి కప్పుకొని ప్రయత్నిస్తూ నిద్రలోకి జారుకున్నాను. మొన్నాడు కూడా అక్క నా ముందుకు రాలేదు. ఆ రోజు సాయంకాలం ఇంటి ముందున్న పెరట్లో అటు ఇటు తిరుగుతున్నాను, వసువు పెంచిన మొక్కలను చూస్తూ. రమ నాకు కాఫీ కలిపి తీసుకుని వచ్చింది. అక్క నాతో ఏమీ మాట్లాడటం లేదు, నా ఎదురుపడట్లేదు. నేను అక్క దగ్గరికి వెళ్ళబోతే నన్ను శత్రువును చూసినట్లుగా చూస్తుంది. రమ, వసు చనిపోవడానికి కారణం ఏమిటి? నెమ్మదిగా అడిగాను. రమ రహస్యంగా చెప్పింది. వసు నెల తప్పింది. దానిలో మార్పులు 3 నెలలు వస్తే గానీ పిన్ని తెలుసుకోలేకపోయిందిట. వసు ఏ విధంగా మోసపోయిందో అన్ని విషయాలు రాసిపెట్టి ఏవో మందులు మింగి ఆత్మహత్య చేసుకుందిట. ఈ విషయం బయటకు పొక్కితే గౌరవం, పరువు, ప్రతిష్ట మంట కలుస్తాయని మాకు ఊళ్ళో వాళ్లకు ఈ మధ్య దానికి ఒంట్లో బాగుండటం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే హార్ట్ వీక్గా ఉందని చెప్పి ఏవో మందులు ఇచ్చారు. ఇదిగో తెల్లారేసరికి ఇలా చనిపోయి ఉందని అబద్ధాలాడింది. ఆ అబద్ధాలతోటే ఊళ్ళో వాళ్ళ నోరు పోయించి అంతా సద్దుమడిగాక ఈ ఉత్తరం నాకు చూపించి భోరుమంది. ఇదిగో అంటూ రహస్యంగా జాకెట్లో దాచిపెట్టుకున్న ఉత్తరం తీసి
నాకిచ్చింది. పిన్ని ఎదురుగా చదవకు, ఈ ఉత్తరం నువ్వు చదివినట్లుగా కానీ అన్ని విషయాలు నీకు తెలిసినట్లు కానీ పిన్ని దగ్గర జారకు, మళ్ళీ జాగ్రత్తగా ఈ ఉత్తరం నాకు ఇచ్చేయి అంది. ఆ ఉత్తరం తీసి నేను నా బాక్సులో దాచేశాను. ఉత్తరంలో ఏం రాసిందో అన్న కుతూహలాన్ని నొక్కిపెట్టాను. బాక్సులో ఉన్న ఉత్తరం జేబులో పెట్టుకున్నాను. అలా పార్కుకు వెళ్ళి వస్తానే రమతో చెప్పాను. రమకు తెలుసు ఆ ఉత్తరం చదవాలి అన్న నా కుతూహలం, అందుకే పార్కుకు వెళ్తున్నానని కూడా తెలుసు. మామయ్య జాగ్రత్త, చీకటి పడింది అంటూ లోపలికి వెళ్ళిపోయింది. పార్కుకు వెళ్ళాను. రాతి బల్లపై కూర్చున్నాను. ఆ రోజు వసు దూరంగా ఆ చెట్టు కింద నీడలో ఆ మోసగాడితో కూర్చున్న సీను మనసులో మెదిలింది. బాధగా జేబులో ఉన్న ఉత్తరం తీసి మడత విప్పాను. అమ్మా, ఈ విధంగా ఉత్తరం ద్వారా వాస్తవం నీకు తెలియచేయాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. క్షమించమని అడగడానికి కూడా అర్హురాలను కాదు. నువ్వు ఎవడే ఆ జులపాలవాడు, ఆ పిచ్చికలగూడు జుట్టువాడు అని అనేదానివే. వాడి వల్లే నేను మోసపోయాను. నన్ను మామయ్యకిచ్చి పెళ్లి చేసి మా నీడలో నువ్వు జీవితం హాయిగా గడపవచ్చు అనుకున్న నీ ఆశలు పొమ్ము చేశాను. వాడు మా కాలేజీ పక్కనున్న మగపిల్లల కాలేజీలోనే బీకాం చదువుతున్నాను అన్నాడు. రోజు మా కాలేజీ ముందు నా క్లాసులు అయిపోయేసరికి స్కూటర్పై నా కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. వద్దు వద్దు అంటూనే అతని వరలో పడిపోయాను. వాడి నాన్న బాంబేలో బట్టల బిజినెస్ చేస్తున్నాడని, పక్క ఊళ్ళో ఉన్న చేనేత మగ్గం వారి నుంచి వీళ్ళు ఆర్డర్ చేసినటువంటి చీరలు, దుప్పట్లు ఇంకా ఏవో తాను బాంబే చేరుస్తూ వాళ్ళ నాన్నకు సహాయంగా ఉంటున్నానని, ఇలా ఈ కాలేజీలోనే చదువు వెలగబెడుతున్నట్లుగా నా దగ్గర కోతలు కోశాడు. నిజమని నమ్మాను. వాడి వెంట తిరిగాను. ఖరీదైన హోటల్స్కు తీసుకెళ్ళేవాడు. మంచి మంచి డ్రెస్సులు, హ్యాండ్ బ్యాగ్స్ కూడా గిఫ్ట్గా ఇచ్చేవాడు. నేను చాలా నమ్మాను. ఈ ఏడాదితో నా బిఏ పూర్తవుతుంది, నీ చదువు కూడా అయిపోతుంది, వివాహం చేసుకుందాం అని చెప్తూ ఉండేదాన్ని. అలానే పరీక్షలు బాగా రాశాను. వాడు బాగానే రాశానన్నాడు. ఓ రోజు పరీక్షలు అయిపోయాక హోటల్కి రమ్మన్నాడు. హోటల్ రూమ్లో జరగరానిది, నేను నోరు విప్పి చెప్పలేనిది జరిగిపోయింది. ఏడ్చాను. వాడు బాంబే వెళ్ళి వాళ్ళ నాన్నతో సంప్రదించి వస్తానన్నాడు. నెలలు గడిచిపోయాయి. అప్పుడప్పుడు వాడు 4-5 రోజులు 15 రోజులు కనిపించేవాడు కాదు. బాంబే వెళ్ళాను అని చెప్పేవాడు. అలానే అనుకున్నాను. ఆ ఎదురుచూపుల్లో 3 నెలలు జరిగిపోయాయి. నాలో ఏవో మార్పులు కనిపించసాగాయి. ఏదో అనుమానం, నీకు చెప్పలేను. 4 రోజులు నాలో నేను మానసిక క్షోభను అనుభవించాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నా అనుమానం నిజమైంది. అతను చదువుతున్న కాలేజీకి వెళ్ళాను. నేను చెప్పిన వివరాలతో ప్రిన్సిపాల్ గారు సుందర్ అన్న పేర్లు గల అబ్బాయిలందరినీ నా ఎదురుగా నిల్చోబెట్టాడు. కానీ ఏ ఒక్కరూ ఆ సుందర్ కాదు. నా కాళ్ళ కింద భూమి పగిలి నేను ఎక్కడో లోయలో పడిపోతున్నట్లుగా అనిపించింది. స్పృహ తప్పాను. ప్రిన్సిపాల్ గారికి, అక్కడ ఉన్న సుందరం అన్న పేరు గల అబ్బాయిలకు నేను ఒక పాఠం అయి ఉంటాను. వాళ్ళు నన్ను లేవదీశారు. వేడి కాఫీ ఇచ్చి తాగించారు. ఇంటి దగ్గర దింపుతామన్నారు. వద్దన్నాను. ఆటో ఎక్కి ఇంటికి వచ్చాను. 3 నెలలు దాటిపోయాయి. నాకు తెలిసింది నేను మోసపోయి ఉంటానని. నువ్వు అర్థం చేసుకున్నావు. చావు కొట్టావు. ఆ రోజు నేను బాధపడలేదు, కిక్కురు పనలేదు. నా గొంతు నులిమి నువ్వు చద్దామనుకున్నంత ప్రయత్నం చేశావు. వారించాను. అమ్మా, నేను క్షంతవీరాలని నిన్ను ఎదిరించాను. నా అంత అందగత్తె ఎవరూ ఉండరు, అందుకే బాంబేలో అంత ధనవంతుల అబ్బాయి నన్ను ఇష్టపడుతున్నాడని విర్రవీగాను. మామయ్య పట్ల కూడా నిర్లక్ష్యం వహించాను.
నిన్ను తీరని మనస్తాపానికి గురి చేస్తున్నానని నాకు తెలుసు. నన్ను క్షమిస్తావా అమ్మా? నన్ను క్షమించవద్దు. క్షమిస్తే నా ఆత్మ ఓర్వలేదు. నిన్ను బాధ పెడుతున్నానని నాకు తెలిసినా నేను వంచబడ్డాను అన్న బాధ తట్టుకోలేకుండా ఉన్నాను. ఓ మోసగాడి అకృత్యానికి బలి అయిని నా కడుపులో ఆ మోసగాడి ప్రతిరూపం కూడా నాకు వద్దు. ఈ అకృత్యానికి బలి అని శరీరం నాకు వద్దు అనిపించింది. ఇదిగో ఇది పురుగుల మందు. నాకు తెలుసు ఇది విషం అని. ఒకేసారి మింగేశాను. వీటి వల్ల ఈ జన్మ నుంచి నాకు విముక్తి. బహుశా తెల్లవారేసరికి నేను ఉండను. ఉన్నా నన్ను బ్రతికించుకోవాలనే కోరిక నీకు వద్దు. నేను భరించలేను ఈ మలినమైన శరీరం. నలుగురికి నేను విషం తాగిన విషయం తెలిస్తే అది నీకు అవమానం. దయచేసి ఈ ఉత్తరం చదివాక చింపేయమ్మా, ఉత్తరం చింపేయి. బస్సు ఉత్తరం చదివాక నా మనసు ఏమాత్రం పరితాపం పొందలేదు. దాని అజ్ఞానానికి, అక్క స్వార్థానికి ఇద్దరూ బలి అయ్యారు. అక్క పట్ల ముందు ఉన్న సానుభూతి ఎగిరిపోయింది. సానుభూతి సంగతి అటుంచి అశాంతి మనసులో మిగిలిపోయింది. అక్క ఇంతవరకు నా ఎదురుపడలేదు తనంతట తానుగా. రమే నాకు భోజనం వడ్డిస్తోంది. రమ చెప్పింది, ఈ విషయం బంధువులకు ఎవరికీ తెలియచేయలేదుట పిన్ని. నాకు మా ఆయనకు మాత్రమే తెలియజేసిందిట. కార్యక్రమం గుట్టుముట్టుగా కావించేసింది. పోలీస్ కేసులు అవి అయితే నలుగురు నోళ్లలోనూ నానడం తప్ప జరిగేదేమీ ఉండదు. వాడిని పడదామన్నా వాడి వివరాలు కూడా ఏమీ తెలియవు అనుకుందిట. ఉత్తరం అడిగి తీసుకుంది మళ్ళీ. ఆ ఉత్తరాన్ని ముక్కలు చేసేసి చెత్తబుట్టలో పడేసింది. ఆశ్చర్యంగా చూస్తున్న నాతో పిన్ని చెప్పింది, ఇది మామయ్యకు చూపించి చింపి అవతల పడేయని. అందుకే అలా చేశాను అంది. రమను అడిగాను. అక్క నా పట్ల చాలా అసహనంగా ఉంది కాబట్టి అక్క మనసు శాంతించేదాకా నువ్వు నీ దగ్గర పెట్టుకుంటావా అని. రమ, నేను ఆ ఉద్దేశంలోనే ఉన్నాను మామయ్య అంది. ప్రశాంతమైంది నా మనసు కొంత. అక్క కోపం తగ్గి కొంచెం మనుషుల్లో పడ్డాక నేను తీసుకువెళ్దాం అనుకున్నాను. అక్క దగ్గరికి వెళ్ళాను. అన్నాను, అక్క నేను వెళ్తున్నాను అని. నేను రమ్మన్నానా వెళ్ళమని చెప్పడానికి? నీ ఇష్టం, వచ్చావు వెళ్తున్నావు, చూసావుగా విన్నావుగా, వెళ్ళు అంది. రమ వచ్చింది. సరే మావయ్య వెళ్ళిరా అంటూ నాకు సైగ చేసి అక్క పక్కన కూర్చుంది. నాకు ఈ ఊళ్ళో నా అనబడే స్నేహితులు లేరు, బంధువులు లేరు. నా తిరుగు ప్రయాణంలో నా చిన్ననాటి స్నేహితుడు రాములను చూసి కొంత శాంతిని పొందుదామని రాముల దగ్గరికి వెళ్దామని నిశ్చయించుకున్నాను. రేపు ఇదే సమయానికి జరిగిన కథ 4వ భాగం మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.